హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గుంట పొంగనాలు చేయబోతున్నాను. దానికోసమైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో దోస పిండి అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఈ గుంట పొంగనాలను నేను దోస పిండితో అయితే చేస్తున్నాను. ఈ పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా కొంచెం లూజుగా ఉండాలి. ఇప్పుడు ఈ గుంట పొంగనాలకి కావలసిన పదార్థాలన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, వేసేసుకుందాం. ఒక ముప్పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 కరివేపాకు రెబ్బలను తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి పిండిని. ఈ పిండి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గుంట పొంగనాల గిన్నెనైతే పెట్టేసుకుందాం. ఈ పెనం హీట్ అయ్యాక ఈ హోల్స్ అన్నింటిలో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఒక స్పూన్తో పిండిని తీసుకొని అన్ని హోల్స్లలో ఇలా అయితే వేసేసుకోవాలి. అన్ని హోల్స్లో వేసుకున్నాక ఇది మంచిగా కాలే వరకు వెయిట్ చేయాలి. మనం మరీ నిండుగా వేయొద్దండి. కావాలంటే ఈ పిండిలో మనం క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా వేసేసుకోవచ్చు. ఇవి మంచిగా హోల్స్ పడుతూ ఉడికే వరకు కాల్చుకోవాలి. ఇగో పైన చిన్న బబుల్స్ హోల్స్ లాగా పడినట్లయితే కింది సైడ్ మంచిగా కాలినట్టు. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇవి మంచిగా ఉడకడానికి, లేదా అంటే పిండి పిండిగా ఉంటాయి. చూడండి, ఇలా హోల్స్ పడినాయి కదా, అప్పుడైతే ఇవి టర్న్ చేసుకోవడానికి రెడీ అయినట్టు. ఇప్పుడు ఇలా ఒక స్పోర్క్ సాయంతో రెండో సైడ్ అయితే తిప్పుకోవాలి. మనం అన్నింటినీ ఇలానే నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పిండి పిండి లేకుండా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనమైతే ఉడికించుకోవాలండి ఈ పొంగనాలను. చూడండి, అన్నీ అయితే ఇలా టర్న్ చేసేసాను. ఇవి కొంచెం టైం పడుతుంది రెండో సైడ్ ఉడకడానికి. ఇదే పిండితో మనం కొంచెం ఉప్మా రవ్వ లేదా మైదా పిండి కలిపి మనం పునుగులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. లేదంటే ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఇవి రెండు సైడ్ కాలినాయి అంటే పిండి పిండి ఏం లేకుండా పెనానికి అతుక్కుపోకుండా ఇలా అయితే వచ్చేస్తాయి. ఇలా వచ్చేసినప్పుడు ఇవి మంచిగా ఉడికినట్లు. చూడండి, కొంచెం కూడా పిండి లేకుండా ఎంత బాగా ఉడికాయో. రెండో సైడ్ కూడా అలా టర్న్ చేసుకొని మనం చెక్ చేసుకొని ఉడికినాయి అనుకుంటే అన్నీ తీసేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయాయి. నేను వేరే ప్లేట్లో టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, వీటిని అయితే పల్లి చట్నీతో తింటున్నాము ఈరోజు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పగా ట్రై చేయండి.